దీపావళి అమావాస్య లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు చాలా విశేషమైనటువంటిది. ఆర్థిక సమస్యలున్నా, రుణ బాధలున్నా, లక్ష్మీ కటాక్షం కోరుకుంటూ ఉన్నా ఆ రోజున మీరు ఏం చేస్తారు అని అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి తల స్నానము చేయండి. తల స్నానము చేశాక ఖచ్చితంగా లలితా సహస్రనామాలు వినండి లేదా చదవండి. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ పొందుతారు. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఎదుగుతారు. సాయంత్రం పూట లక్ష్మీదేవి పూజ చెయ్యండి. ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. మనము గణపతి పూజ ఎలా చేస్తామో ఈ లక్ష్మీదేవి పూజ కూడా చేయాలి. సాయంత్రమో లేకపోతే రాత్రి 12 గంటలుగా చేస్తే ఇంకా విశేషమైన పట్టు ఉంటుంది. అమ్మవారికి తేలికగా ఇంట్లో చిత్రపటం కానీ, వెండి విగ్రహం కానీ, మట్టి విగ్రహం కానీ ఏమున్నా పర్వాలేదు, మల్లె పువ్వులతో అమ్మవారిని అలంకరించండి. కదంబ పుష్పాలతో పూజించండి. తామర పువ్వులు, నీలపు కలువ పువ్వులు దొరికి మీరు వాటితో పూజించినట్లయితే అదృష్టం తప్పకుండా పడుతుంది. అమ్మవారికి పచ్చి ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి, పంచదార నైవేద్యంగా పెట్టండి, తేనె నైవేద్యంగా పెట్టండి, ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ ఏదైనా నైవేద్యంగా పెట్టండి. మరీ ముఖ్యంగా నేను పైన పెట్టేటువంటి మంత్రాన్ని 108 సార్ల నుంచి 1008 సార్లు కానీ 216 సార్లు కానీ జపం చేయండి. విత్ ఇన్ డేస్ లో మీకు ఆ రిజల్ట్స్ అనేటువంటివి కనబడతాయి. ఓం శ్రీం సామ్రాజ్య లక్ష్మీ నమో నమః.